విద్యార్థులందరూ కూడా ఈ విధంగా ఎవరికి మట్టి వినాయకుడు కావాల్సిన ఈ చిన్నారులకి తెలియజేస్తే వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వినాయక చవితిని శ్రద్ధగాను చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని, మన వాతావరణాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. ఇలా చేస్తున్న ప్రయత్నానికి అందరం మనసారా అభినందిద్దాం. మీరు కూడా ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ కూడా దీన్ని విరివిగా ప్రచారం ఇచ్చి అందరికీ ఇంట్లో ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటన్నది కూడా తెలియజేస్తే మనకి ఉన్న దాంట్లో ఈ చిన్నారులు వీళ్ళందరూ చేస్తున్నారు కనుక కనీసం 75% పైగా ఈ మట్టి వినాయకుని విగ్రహంతోనే వినాయక చవితి పూజని నిర్వహించుకుని అందరూ శ్రద్ధగా దాని నుంచి లాభం పొందుతారని ఆశిస్తూ ఈ చిన్నారులని మనసారా ఆశీర్వదిస్తారు. కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకుల్ని ప్రజల్లోకి ఉపయోగించాలి అని చెప్పి తీసుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే మన మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా మీడియాలో ఈ యొక్క మట్టి వినాయకులను ఉపయోగించినందువల్ల, అలాగే ఉపయోగించినందువల్ల మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇలాంటి రంగులు ఉపయోగించినందువల్ల ఎలాంటి హానికరం వస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి చైతన్యవంతం చేసినందుకు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ యొక్క మట్టి వినాయకులను ఉపయోగించాలని ప్రతి స్కూల్లో కూడా నేషనల్ గ్రీన్ కోర్ కానీ, అలాగే విద్యార్థుల స్కూల్లో కానీ, అలాగే బయట ఎన్జిఓ సహకారంతో ఈ యొక్క మట్టి వినాయకులనే ఉపయోగించుదామనే యొక్క నినాదంతో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ యొక్క నీటి కాలుష్యాన్ని మనం తగ్గించుదామని చెప్పే ప్రతిజ్ఞతోటి గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క మట్టి వినాయకులని ఉపయోగిస్తూ మనం చాలా వరకు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అంటే ఆల్మోస్ట్ 60% 70% వరకు మనం ఇళ్లలో మట్టి వినాయకులనే పూజిస్తున్నాము.